इंडिया न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। कामारेड्डी जिला बांसवाड़ा मंडल बेरकुट चौराहा से आरडीओ ऑफिस तक ऑटो यूनियन ने एक बहुत बड़ी रैली निकाली। ऑटो मालिकान की शिकायत है कि महालक्ष्मी स्कीम के तहत आरटीसी बसों में खवातीन के मुफ्त सफर ने हमारे खानदानों को सड़कों पर छोड़ दिया है। अगर हम रोजाना 300 से 400 रुपए कमाते हैं और माली तौर पर गरीब हैं और अपने पूरे खानदान की परवरिश करते हैं तो ये स्कीम हमारे लिए एक लानत बन गई है। हुकूमत से फौरी तौर पर ऑटो मालिकान की हिमायत का मुतालबा करते हुए आरडीओ को अर्जी दाखिल की गई। పొద్దున్న ఆటో నడిపే పొద్దున్న పోయెక్తుంది కాబట్టి డాక్టర్లు కట్టేది, బ్యాంకులు కట్టేది, ఫైనాన్సులు కట్టేది, మా పిల్లల స్కూల్ ఫీజులు కట్టేది. కాబట్టి దయచేసి మాకు ప్రభుత్వం నుంచి ఏదన్నా ఉపాధి కోసము జీవన ఉపాధి కోసము మాకు ఏదన్నా సహకరించాలని ప్రభుత్వాన్ని మేము కోరుచున్నాం. బాన్స్వాడా పబ్లిక్ ఆటో యూనియన్ తరఫున ప్రతి ఆటో డ్రైవర్లకు కూడా మా యొక్క వందనాలు. మేము ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం ఉచిత ప్రయాణం కింద మా ఆటో డ్రైవర్లకు ఎవరికి కూడా కడుపులు నిండుతలేవు. ఒక ఆటో డ్రైవరు మినిమం ఎంత లేదన్నా రోజుకు 500 నుంచి 1000 రూపాయలు సంపాదించే స్థితి నుంచి ఇప్పుడు డైలీ 100 రూపాయలు సంపాదించే స్థితిలో కూడా లేడు. ఎవరి తన కుటుంబం తాను రోడ్డు పైన పడే స్థితిలో దీన వ్యవస్థలో ఉన్నారు. కావున ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మా యందు దయతల్చి మాకు ఈ మహాలక్ష్మి పథకంలో పునఃపరిశీలించి మాకు ఎలాంటి సహాయ సహకారాలు చేయాలని, మాకు జీవనోపాధి కలిగించాలని, అలాగే ఈ ఉచిత ప్రయాణం ఏదైతుందో అది కూడా ఎవరు డైలీ పోయే వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగస్తులు గానీ ఎవరు మామూలు ప్రజానికం అయితే డైలీ ప్రయాణించే స్థితిలో లేరు. ఈ పునఃపరిశీలించుకోవాలి. ఎందుకంటే ఎవరైనా సరే గవర్నమెంట్ వాళ్ళే ఉపయోగకరంగా ఉంది మహాలక్ష్మి పథకము. మా కడుపులు కొట్టడానికి తప్ప వేరే ఉద్దేశంతో లేనట్టు ఉంది ఈ పథకం. దీని కొద్దిగా కూడా పునఃపరిశీలించుకోవాలని మేము కోరుకుంటున్నాము. అలాగే ఈ ప్రభుత్వానికి మేము విన్నవించుకునేది ఏంటంటే మా ఆటో యూనియన్, మా ఆటో బాన్స్వాడా డివిజన్ తరఫు నుంచి కూడా మేము ఆర్టీఓ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది.